ఈరోజు వరకు ఏపీ తెలంగాణలో ఇంతమంది ఇన్ని తప్పులు చేశారా, శాస్త్రం అంటే ఇది సార్ అని మీరు మాట్లాడకపోతే నేను పేరు కూడా మార్చుకుంటాను. నక్షత్ర మండలి ప్రకారం ప్లాన్స్ డిజైన్ చేయడం, అందరి నక్షత్రాలకు మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీ తీసుకొని అలాంటి ఫ్రీక్వెన్సీ మీ ఇంటికి సెట్ చేసి అందరూ ప్రశాంతంగా ఉండే విధంగా నేను ఎన్నో వందల ప్లాన్స్ నేను ఇచ్చాను. తప్పులు చేసే టైంలో అందరికీ తప్పులే కనబడతాయి, కానీ ఆ తప్పులు చేసి చేసి ఒక మంచి పని కోసం వెళ్తే అమ్మా ఇన్ని తప్పులా మేము చేసింది, ఇన్ని రోజులు మీరు మంచి అనుకున్నవి ఇన్ని తప్పులు ఉన్నాయా అని మీకు తెలిస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటారండి? ముఖ భాగంలో గుంతలు కానీ, సెప్టిక్ ట్యాంకులు కానీ, సంపులు కానీ, లేదా టాయిలెట్స్ కానీ, ఏవైనా గలీజ్వి కానీ, వాషింగ్వి కానీ, కడిగేవి కానీ, గలీజ్ నీళ్ళు వెళ్ళేది కానీ, డ్రైనేజ్ వాటర్ వెళ్ళేది కానీ ముఖద్వారంలో ఉండొచ్చా? చాలామందికి వీటికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. స్థాపత్య వేదంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు కామెంట్స్ చేసిన వేస్ట్, నేను చెప్తాను అది కూడా. ప్రధాన ద్వారం ముందు గుంతలు కానీ, సెప్టిక్ ట్యాంక్ లైన్స్ కానీ ఏవి కూడా జస్ట్ 1-1.5 feet లోపల ఎలాంటివి కనపడద్దు. మినిమం 4-5 feet అండర్ గ్రౌండ్లో వెళ్తే పర్వాలేదని వదిలేస్తాం. పైప్ లైన్స్కి ఓపెన్ డ్రైనేజెస్, ఓపెన్ పైప్ లైన్స్, సెప్టిక్ ట్యాంక్స్ అండ్ వాటర్ ట్యాంక్స్ ఏవి కూడా ముఖ భాగంలో ఉండొద్దు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎక్కడ కూడా ఉండొద్దు. సైడ్స్కి మాత్రం మీరు పెట్టడానికి 100% అలవాటు. అర్థమైందా? సో స్థాపత్య వేదంలో సుఖ దర్శనము అని మాట్లాడిన ఒక వర్డ్ ఉంటుంది, భోగాఢ్యం అని ఉంటుంది. సో ఇప్పుడు మనము ఓన్లీ సుఖ దర్శనం గురించి మాట్లాడితే బయటి నుంచి అలా చూస్తే అబ్బా ఏముందిరా బాబు ఇల్లు ఎంత సూపర్గా కట్టాడు అన్న వర్డ్ మనం వినుంటే ఎంత బాగుంటుంది. సో అలా ఎంటర్ అయ్యి అలా లెఫ్ట్ నుంచి రైట్ చూస్తే ఒక చోట సెప్టిక్ ట్యాంకు, ఒక చోట వాటర్ ట్యాంకు, ఒక చోట పైప్ లైన్లు, ఒక చోట బాసన్లు గడుగుతా, ఇంకో చోట బట్టలు ఉతుకుతా, ఇంకో చోట ఆరబెట్టుకుంటా, చెడ్డీలు బనియాన్లు ఇవన్నీ పెట్టుకుంటే ఎంత గలీజ్ ఉంటుంది అర్థం చేసుకోండి. ఏవైనా సరే మన ఇంటి ముఖద్వారం, ఈ ముఖానికే కదా మీరు మంచిగా మేకప్ చేసుకున్నా, లిప్స్టిక్ రాసుకున్నా, మళ్ళీ మగవాళ్ళు లిప్స్టిక్ రాసుకోరు కదా సార్ అని పనికి మళ్ళీ కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. సో అవన్నీ మీరు పట్టించుకోవద్దు, అది కూడా పెడతారు బాబు. సో మనకు ఈ ముఖం అనేది మీరు ఎంత బాగా పెట్టుకుంటే అంత సూపర్. ఆడవాళ్ళలో ఒక సీక్రెట్ చూడండి, చిన్న మొట్టిమొచ్చిందా ఆఖరికి పార్టీకి కూడా రారు, ఓ ఫంక్షన్ కూడా రారు, నాకు ఇక్కడ మొట్టిమొచ్చింది నాకు గలీజ్గా అనిపిస్తుంది అంటారు. అలాంటి చిన్న వాటి మీద మీరు అంత కేర్ తీసుకుంటే ఒక ఇంటి ఫ్రంట్ ఫేసింగ్, ఆ ఎలివేషన్, ఆ పెయింటింగ్, ఆ కలరింగ్స్, ఆ లైటింగ్స్, లెఫ్ట్ రైట్లో ఉండే లైటింగ్స్, గేట్ కలర్స్ ఎంత అద్భుతంగా మీరు సెట్ చేసుకోవాలి. జస్ట్ అలా చూస్తే అబ్బా ఏముందిరా బాబు అనేటట్టు ఉండాలి. సో ఇలాంటి ఎన్నో రహస్యాలు మనం మన ఛానల్లో చెప్తూనే ఉన్నాం. సార్ మరి చిన్న చిన్న ఇండ్ల వాళ్ళు ఉంటే ఏం చేయాలి? ఇదే ప్రశ్న నాకు తెలుసు. ఇప్పుడు ఒకటండి, ఒక 20 feet 30 feet వస్తే సార్ మాకు ఇల్లే సరిపోదు, మేము సైడ్లో ఎక్కడ పెట్టుకుంటాం అనేవాళ్ళు అంటారు. తప్పదు, ఇంకా ముందు పెట్టుకోవడమే, ఇంకా దాని గురించి మనం ఏం చేయాలి? అందుకనే ముఖ భాగంలో మెయిన్ డోర్ ముందు, గేట్ ముందు లేకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి మీకు పెట్టేస్తాం. ఎవరికైతే కుదురుతుందో సైడ్ వేసేస్తాం. అర్థమైందా? సో ఇక్కడ ఛాన్స్ ఎవరికైతే ఉంటుందో సెప్టిక్ ట్యాంక్ రోడ్డు మీద పడేసేయడం, అర్థమైందా? వాటర్ ట్యాంక్ సైడ్కి పడేసేయడం, లేదా సెప్టిక్ ట్యాంక్ కూడా సైడ్కి పడేసేయడం, ఇలా అన్నీ మనం చూసుకుంటూ వెళ్తే నిజంగా సూపర్గా మన ఇల్లు అనేది మనం కట్టుకోవచ్చు. సార్ నిజంగా ఇలాంటి సీక్రెట్స్ మేము నేర్చుకుందామని చాలామంది మాట్లాడతారు. ఏవైనా బుక్స్ ఉంటే చెప్పండి అంటారు. సో
మొట్టమొదటిగా మా గురువుగారైన శశికళ అనంత్ గారు రాసిన ద పెంగ్విన్ వాస్తు బుక్ అనేది ఉంటుంది, పెంగ్విన్ గైడ్ టు వాస్తు. సో ఈ పుస్తకం మీరు కొనుక్కోవచ్చు ఆర్కిటెక్చర్ వైజ్గా. నెక్స్ట్ దక్షిణామూర్తి స్థపతి గారు మనకు చెన్నైలో ఉంటారు కదా, సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పుస్తకాలు తీసుకొని రావడం జరిగిందనమాట. అర్థమైందా? సో ఈయన సో ఇంకా ఎన్నో బుక్స్ ఉంటాయండి. తమిళ్లో కూడా ఈ వాస్తుకి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ బయట పెట్టరు మనకు, కానీ ఎన్నో ఉన్నాయి. స్థాపత్య వేదం అనేది ఈవెన్ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. నిజంగా మీరు చదివితే చాలా అద్భుతం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, పుస్తకాలన్నీ చదివితే మీరు జ్ఞానవంతులైపోతారా? నాట్ పాసిబుల్. మీకు ప్రాపర్గా గైడ్ చేసే గురువెవరు? ముందు ఆయనను సెలెక్ట్ చేసుకొని అక్కడి నుండి ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ మీరు వెళ్తే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల్లో ఈరోజు వరకు ఏపీ తెలంగాణలో ఇంతమంది ఇన్ని తప్పులు చేశారా, శాస్త్రం అంటే ఇది సార్ అని మీరు మాట్లాడకపోతే నేను పేరు కూడా మార్చుకుంటా. నేర్చుకొని చూపియండి. మీరు నేర్చుకుంటే అప్పుడు ఇన్ని రోజులు నేను చెప్పిన కంటెంట్లో ఎన్ని మిస్టేక్లు ఎంతమందివి నేను పట్టి యూట్యూబ్లో పెట్టానో మీకు క్లారిటీ వస్తుంది. అర్థమవుతుందా? సో తప్పులు చేసే టైంలో అందరికీ తప్పులే కనబడతాయి, కానీ ఆ తప్పులు చేసి ఒక మంచి పని కోసం వెళ్తే అమ్మా ఇన్ని తప్పులా మేము చేసింది, ఇన్ని రోజులు మీరు మంచి అనుకున్నవి ఇన్ని తప్పులు ఉన్నాయా అని మీకు తెలిస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటారండి? అర్థమైందా? నిజంగా నేను ఏ రోజైతే చిన్న మిస్టేక్స్ అని తెలుసుకున్న రోజే మారి స్థాపత్య వేద లైన్లోకి వచ్చి ఒక ప్రాపర్ అలైన్మెంట్, గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్, స్టెల్లార్ బేస్డ్ సిస్టమ్, నక్షత్ర మండలి ప్రకారం ప్లాన్స్ డిజైన్ చేయడం, అందరి నక్షత్రాలకు మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీ తీసుకొని అలాంటి ఫ్రీక్వెన్సీ మీ ఇంటికి సెట్ చేసి అందరూ ప్రశాంతంగా ఉండే విధంగా నేను ఎన్నో వందల ప్లాన్స్ నేను ఇచ్చాను. కానీ నేను ఇచ్చిన కొలతలు కరెక్ట్గా దింపిన వాళ్లకు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి. మరి రిజల్ట్ రాని వాళ్ళ పరిస్థితి, కొన్ని ఇండ్లకు వెళ్తే మూలమట్టాలు ఒక్కొక్క అడుగు 6 ఇంచులు మొత్తం తేడాలు చేసుకుంటే నాకు సంబంధం లేని విషయం. నేను ఇచ్చిన కొలత కరెక్ట్గా దింపిన వాళ్ళకు అద్భుతమైన రిజల్ట్ అండి. రాజులులాగా మారిన వాళ్ళు కూడా ఒక 4-5 ఉన్నారు నా ముందు. ఆఖరికి 6 నెలల్లో కోటీశ్వరులైన ఒక వ్యక్తి మనకు ధర్మవరం, ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం కత్తిపూడి దగ్గర ఉంటుంది, అక్కడ కూడా ఉంది. దాని మీద ఒక ఫుల్ ఎపిసోడ్ చేశాను. ఫస్ట్ నన్ను పిలిచే టైంలో వాళ్ళు కేవలం 5 లక్షలు 10 లక్షలు తీసుకొని స్టార్ట్ చేశారండి. తర్వాత అప్పులతో ఒక 60 లక్షలు తెచ్చి ఇల్లు మొత్తం కట్టి 6 నెలలు 8 నెలల్లో మొత్తం క్లియర్ కూడా చేసేసారు. చాలా అద్భుతంగా మాకు బిజినెస్ జరిగింది సార్. చాలా అద్భుతమైన ఎనర్జీ మా ఇంట్లోకి వస్తుంది ఆ బ్రహ్మస్థానం నుంచి అన్నారు. ఇంటి నైరుతి మూల, వాయువ్య మూల అసలు 1 పార్ట్ వదిలేసేసి మధ్యలో టాయిలెట్స్ పెట్టాం. ఎంత సూపర్. ఈరోజు ఒక వ్యక్తి ఫోన్ చేశారు, కామెంట్స్ పెట్టారు, ఆ ఇంట్లో వాళ్ళకి అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఎన్ని రోజులైందో చెప్పండి, ఎన్ని రోజుల్లో ఏమేమి జరుగుతుందో స్టోరీ మొత్తం చెప్తా అన్నాడు. మొత్తం స్టోరీ పెట్టండి సార్, యూట్యూబ్లో పోస్టే పెడతాను, మీ వివరాలు, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అన్నీ పెట్టండి అని మాట్లాడాను. ఆయన పెట్టిన తర్వాత అన్నీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను, చూసుకోండి. ఓకే, ఇంకా ఎన్నో రహస్యాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.